29, 20. వినయ మనస్కుడు ఘనతనందును. వినయ మనస్కుడు ఘనతనందును. ప్రభు సాయం కోరి ప్రార్థించుకుంటాం. తెలుసునా? ఆ పేరు పేరు బియ్యరా పేరు ఇక్కడ వాళ్ళ దగ్గర పరిశుద్ధ ప్రేమల తండ్రి, మీ పరిశుద్ధులకు అభయించబడ్డ పాములకు సాగిస్తున్నాం. ప్రార్థిస్తున్నాం. కరుణాసంపూర్ణ దేవుడు అందరం తండ్రి నిలవాడు మరికి సాగిస్తుంది. మీ బాధలు తండ్రి నన్ను ఎంతో దేవుడు వాడు నన్ను ప్రేమించి ఇది రక్షించి గొప్ప రక్షించిన దేవుడు పాపం అడిగి నీ సొత్తుగా నీ జనంగా ఆశిస్తున్న దేవుడు నేను శోధిస్తున్నాను. ప్రభా ఇది దినశరీరం మట్టి కనుక వాడుకుంటాయి నీ పాదాలు బట్టి వేడుకుంటున్నా. ప్రభా నీ నామములు శ్రీమంతుడికి యేసుక్రీస్తుకి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఘనమైన నామంలో గొప్ప నామంలో ప్రభా సర్వోపకారి నామంలో యేసుక్రీస్తు నామంలో ఇది ఆపై నన్ను ప్రేమించి గురించి నీ శివరక్తం మరుగుపరుచుకొని నా తండ్రి నీ శివరక్త భక్షకి తెచ్చి నన్ను వాడుతామని వేడుకుంటున్నాను. ప్రభా దయించి ఆయన మరి మానవ మాత్రులు నరమాత్రులను నీ మాత్రం వివరించి ప్రకటించుకుంటూ నీ పాటి వాడను దయించి మీ ఆత్మ ద్వారా మీరే ప్రకటించి బోధించమని నీవే సద్బోధకుడు శ్రేష్టమైన బోధకుడు లేదా నేను సునిస్తూ సద్బోధకుడా అని చూపించుకున్నవాడు అనుకరించి మీ ఆత్మ ద్వారా మీరే ప్రకటించమని బోధించమని మీ దయగల ఆత్మను కళ్ళనించు ఆత్మని దాసులో ఉంచి మీ ఆత్మాభిషేకం దయచేసి నీ మాటని దిగులో ఉంచి సత్యవాక్యం సరిగా ఉపదేశించేవాడిగా అవును తండ్రి మీరుగా అవును తండ్రి మీరుతో యోగ్యుడిగాను సత్యవాక్యం సరిగా ఉపదేశించేవాడిగా తను ఎదుటి నిలబెట్టుకొని నన్ను వాడుకొని మీ చిత్తము మీ సిద్ధాంతాన్ని నాకు మీరే జరిగించుకున్నాను. నాకు లక్ష్యం సత్తున్నాను. మేము మా ప్రభుత్వంలోనిది ఒక మంచి మనసుతో మంచి నిర్ణయంతో అట్లు మా ప్రభుత్వం సమీపించుటకు మనలో పాల్గొనకు మీరు మాట్లాడమని యేసు గొప్ప వేడుకుంటున్నాను తల్లి. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉంది. మీరును కలిగి ఉంది. మన ప్రభు యొక్క మనస్సు ఆయన మనసంతా పరలోక రాజ్యం మీదనే ఉంది. ఆయన మనసంతా దేవుని పనుల మీదనే ఉన్నది. ఆయన మనసంతా దేవుని పనుల మీద ఉన్నది. దేవుని కార్యముల మీద ఉన్నది. కనుక మనం కూడా అట్టి మనసును ధరించుకోవాలనే మాట మన అపోస్తలులు గ్రంథస్థం చేస్తూ వచ్చినారు. వారి ద్వారా దేవుడు దీన్ని గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. లూకాసు వార్తలో రెండవ అధ్యాయం 42వ వచనంలో లేక 41, 42 కూడా రాడుకున్నాం.
పస్కా పండుగప్పుడు ఆ. ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉండినప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉండనని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వచ్చిరి. 3 దినములైన తరువాత దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాట ఆలకించుతూ వారి ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూసిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు అత్యుత్తములకు విస్మయమందిరి. మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఏంటి చేసావు నువ్వు? ఏది కొడుకు చేసినావు? ఏది మాతపడి రాకుండా మేము గుడి నీకోసం ఎంత బాధపడినాము, నీ కాడికి వచ్చినాము, ఎంతో ఏడ్చినాం మేము దామబడి కదా. నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుని ఆయనకి చెప్పగా ఆయన మీరేలా నన్ను మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఏం పని మీకు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా? అది ఆయన మనసు ఏంటంటే దేవుని పనుల మీద తన మనస్సు ఉంది కనుక. ఎందుకు అపోస్తులు చెప్పంటే క్రీస్తు యేసు కలిగిన మనసు మనకెందుకంటే మనము దేవుని పనుల మీద ఉండుటకాయ, దేవుని కార్యముల కొరకాయ ఉండుటకాయ. కనుక ప్రభువు యేసుక్రీస్తు శక్తిగల నామములో నీ ప్రార్థనలో నీ ఆరాధనలో దేవుని పనులను గూర్చిన, దేవుని యొక్క వాక్యములను గూర్చిన, దేవుని యొక్క సంఘమును గూర్చిన, దేవుని సంఘములో ఎవరెవరు ఇబ్బందులో ఉన్నారు, ఎవరెవరు కష్టంలో ఉన్నారు, ఏ కుటుంబం బాధలో ఉంది అని ప్రార్థన చేసే వారంగా వారిని ప్రభు నీ ప్రార్థన ఆలకించి, నీ మొన ఆలకించి ప్రభు ఆ కుటుంబాలను దర్శించినట్లు నువ్వు మొరపెట్టాలి. కనుక ప్రభువు యేసుక్రీస్తు నామమందు ఎన్ని సంవత్సరాల వయసుప్పుడైనా 12 ఏళ్ల వయసు గలవాడైనప్పుడు కనుక నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలుదా? అంత ఆలోచన చేయలేకపోయినారా? కనుక తనకు తండ్రి ఉన్నాడని, తనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యంలోనికి నేను వెళ్ళాలనే అనిశ్చేత గలవాడై ఆ రాజ్యమును భూమి మీద విస్తరింపు చేయటకై, వ్యాపింపు చేయటకై కలిసిన వాడై ఆ రాజ్యమును గురించి మాట్లాడుతూ వచ్చినాడు. ఆ రాజ్యమును గురించి బోధిస్తూ వచ్చిన పరలోక రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యమును గురించి ఎన్ని ఉపమానాలు చెప్పినాడు కదా. లూకాసు వార్త చూద్దాం, కొన్ని 15వ అధ్యాయం చూద్దామా? కదా 3వ వచనం చదువుకుంటాం. 15:3 నుంచి ఉపమానం చెప్పాను. 100 గొర్రెలు కలిగి ఉంటే ఒకటి తప్పిపోతే విడిచిపెట్టి దాని వెదక వెళ్ళను కదా. అది దొరకనప్పుడు సంతోషంతో దాన్ని తన భుజంలో వేసి ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికిన వారితో చెప్పదు కదా. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కనుక పరలోకమందు నిన్ను గురించిన ఎక్కువ సంతోషము, పరలోకమందు ఒక
ఒక మనిషి మారుమనసు పొంది నేను దేవుని కొరకే బతుకుతా, దేవుని కొరకు జీవిస్తా అని నీ మనసు మార్చుకొని నేను దేవుని మాట వింటా, దేవుని గ్రంథంలో మాటలు వింటా, వేరే మాటలు నేను వినను. ఒక మనుషుడు, ఒక యవనస్తుడు లేక ఎవరైతే ప్రభువును ఎరగకున్నారో వారందరూ అటు మంచి తీర్మానం చేస్తే ఏం జరుగుతుంది? పరలోకంలో సంతోషంగా ఉంటుంది. అటు పరలోకం గురించి ఎన్నో మాటలు ఆయన చెప్తూ వచ్చినాడు, పరలోకం గురించి ఉపమానాలు బోధిస్తూ వచ్చినాడు. మరి చదవండి 8వ వచనం. ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు వెలుగుము. అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై కనుక ఒకరు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని అడిగితే దేవునికి కదా ఎక్కడ పరలోకములో సంతోషమని చెప్తున్నారు. తన పాపములు ఒప్పుకొని మారు మనసు విషయమైన బాప్తిసం పొందితే ఏం జరుగుతుంది? పరలోకమందు అది దేవుని సంతోషపెట్టిన బిడ్డగా నువ్వు చేర్చబడతావు. సంఘములో నువ్వు ఎవరుగా చేర్చబడతావు? దేవుని సంతోషపెట్టే బిడ్డగా నువ్వు సంఘములో చేర్చబడుతున్నావు. కనుక చేర్చబడిన నీకు నాకు మరి ప్రభు మనసు లేకపోతే మనకు పరలోక రాజ్యం మీద మనసు ఉంటుందా? ఉండదు. పరలోక రాజ్యం మీద మన మనసు ఉండదు. ఆయనకి ఏముండి మాట్లాడుతున్నాడు? పరలోకం గురించే మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో అయితే పరలోకం గురించి పరలోకము దేవుని రాజ్యము అనే మాట మీద దాదాపుగా 53 సార్లు రాయబడుతూ వచ్చింది. కనుక నీవు పరలోక రాజ్యములకు వారసుడుగా ప్రభు నిన్ను సంఘంలోకి తెచ్చుకున్నాడు. పరలోక వాసిగా నేను చేసుకున్నాడు. పరలోకముందు నిన్ను కూర్చొని పెట్టుకున్నాడు. తీర్చివలసిన పరిశుద్ధుల్లో నీకు స్వాస్థ్యం ఇచ్చినాడు. నీ మనసు భూ సంబంధమైన మనసుగా ఉంటే, లోక సంబంధమైన మనసుగా ఉంటే, లేక వ్యభిచార సంబంధమైన మనసుగా పోయిన వారం విన్నాం కదా, వాళ్ళకి ఏముంది? వ్యభిచార సంబంధమైన మనసు. కనుక మనకేం మనసు ఉండాలి? పరలోక సంబంధమైన మనస్సు. ప్రభు ఎందుకు చెప్పినాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి. కనుక పరలోక రాజ్యానికి ఏ మనసు కావాలి? మారు మనసు. మారు మనసు అంటే ఎవరి మనసు? క్రీస్తు మనసు, యేసుక్రీస్తు యొక్క మనస్సు. ఆయన మనసు మనకు ఉండాలి. ఎందుకంటే ఆయన మనవల్ని మానవుడుగా నరుడుగా కదా, నరుడుగా ఈ లోకంలో జన్మించి కదా 33 సంవత్సరాలు జీవించి అనేకమైన సంగతులను బోధించి అనేకమైన మాటలను నేర్పించి ఆయన ఏది అంటే చనిపోయిన వారిని బ్రతికించిన వాడు, అవిటి వారికి అంగహీనులకు వారి కన్నులను, వారి చేతులను, వారి కాళ్ళను, లేక వారి చెవులను సరిచేసిన వాడు కదా. వారి నాలుకలను సరిలిపజేసి మాట్లాడిన దేవుడు కదా. మరి ఆయన ఏమీ చేతకాని వాణి వల్ల ఏమైనాడు? సిలువ వేయబడినాడు. సిలువకు అప్పచెప్పుకున్నాడు. ఎందుకోసము? నీ పాపముల నా పాపముల క్షమాపణ కొరకని. రక్తమంతా చిందించాడు. రక్తమంతా కాలిపోయిన తర్వాత ఏమైతాడు మానవుడు? శరీరంలో రక్తమంతా ఉంటారమ్మా, రక్తం పోతాడు. ఏమవుతాడు? చనిపోతాడు. అట్లైనా చనిపోయినాడు, మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినం తిరిగి లేచి సజీవుడై ఉన్నాడు. బాగా వినాలి. నా దేవుడు సజీవుడై ఉన్నాడని
నేను నమ్మితే జాగ్రత్తగా వినాలి. నా దేవుడు సజీవుడై ఉన్నాడని నేను నమ్మితే ఆయన ఉన్నాడు కదా, అయ్యో నీ మనిషియా అడుగుతా. ఉన్నాడు కాబట్టి ఉన్నాడా? ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? మీరు నా నామం బట్టి ఏమడిగినా చేస్తా. కనుక ఇప్పుడు ఏమడగాలి ఆయన? నీ మనసు నాకి, నీ శక్తి నాకి, నీ బలము నాకి, నీ జ్ఞాన వివేకము నాలో ఉంచు, బుద్ధి విజ్ఞానముల సర్వసంపదను నాలో కుమ్మరించు, నీ ప్రేమను నాకు కుమ్మరించు, నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వద్దు ప్రభా, ఆ బాధ వద్దు నాకు. నేను నీ వానిగా బతకాలి, నీ దానిగా బతకాలి. నీ ఆత్మ నాకు అనుగ్రహించు, నీ మనసు నాకు ధరించే. కనుక క్రీస్తు యేసు యొక్క ఆత్మ ఉండాలా, క్రీస్తు యొక్క మనసు ఉండాలా, క్రీస్తు యొక్క శక్తి ఉండాలా, క్రీస్తులోని బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు నాలో ఉండాలి, నాలో ఉండాలి, నాలో ఉండాలి. కనుక అవి నేను కలిగినప్పుడే ప్రభువును అంటే నా ప్రభువుకు నేను ప్రభు నాలో ఉన్నాడని సాక్షి ఎవరు చెప్తారు? ఎటు చెప్తా? నేను ప్రభు నాలో ఉన్నాడని నేను ఎప్పుడు చెప్పగలను సాక్ష్యము? ఆయన మనసు నాకు లేకుండా నా సాక్ష్యం జరుగుతుందా? ప్రభు మనసు నాకు లేకుండా నా సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు కదా. చెల్లుతుందా? చెల్లదు. ప్రభు ఆత్మ నాకు లేకుండా నా సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు. ప్రభు స్వభావం నాకు లేకుండా నా సాక్ష్యం చెల్లుతుందా? చెల్లదు, చెల్లదు. కనుక ప్రభు యొక్క శక్తి కూడా నాకు ఉండాలా. నేను మనసులో కొట్టి కాదు ఇది. అందుక మనుషుడు ప్రేమించే శక్తి, ప్రేమించే గుణము, ప్రేమా గుణము, అసూయ ద్వేషములు తొలగిపోయిన గుణం అది. ఆ ప్రేమ గల గుణము నాలో ఉండాలి, నాతో ఉండాలి. అదే శక్తి. ఆ శక్తి లేకపోతే నేను బలహీనుడు కనుక లోకస్తుల మాటి నువ్వు కొడితే నేను కొడతాను, నువ్వు తిరిగి నేను చెప్తాను. ఆ శక్తి నన్ను బలవంతులుగా చేసి నువ్వు కొడితే నేను కొట్టాను, నువ్వు తిరిగితే నేను తిట్టాను. నువ్వు కీడు చేసినా నేను కీడు చేయలేండి, చేయలేదు. కనుక అటు ప్రభు యొక్క మనస్సు నాలో ఉండి నేను చూపించుటకైనా మంచి తీర్మానం చేసుకోవాలి. నేను దేవుని బిడ్డగా మనసులో కనబడాలంటే ఆ మనసు నాకు ఉండాలి, ఆ శక్తి నాకు ఉండాలి, ఆ జ్ఞానం నాకు ఉండాలి, ఆ బుద్ధి విజ్ఞానం సర్వసంపదలు నాలో ఉండాలి, నాతో ఉండాలి. కనుక ఆయన యొక్క ఆత్మ నాలో ఉంటే ఆత్మ స్వభావం గలవాడిగా ఉంటా, శరీర స్వభావం గలవాడిగా నేను ఉండను. కనుక నాకు ఆయన ఆత్మ అవసరము. కనుక మనసు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? అదే మనకు కావాలి, అదే మనకు కావాలి. పేతురు రాసిన పత్రికలో చదవండి, 4వ అధ్యాయం 10వ వచనము. మీరును అట్టి మనసును. చాలా మంది మన వాళ్ళు ఆయుధాలు ధరించుకున్నాయి అంటే ఆత్మ సంబంధమైన తేజ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుంటే ఇప్పటికి నేను ధరించుకునే చేతి ఉంటారా? అడగండి ఆ మాట. ఎవరు లేరు కాబట్టి ఎందుకు అడగాల? మాట వేస్ట్ కదా. నేనైతే ధరించుకున్నా, నేను చేస్తున్నా మీ అందరి ముందర. నాకు ధరింపు చేసినాడు, నేను ధైర్యంగా మీ అందరి ముందర దేవుని ఎదుట నేను సాక్షి చెప్తున్నా. ఆయన ధరింపు చేసినాడు, నేను దినదినం కోరుకుంటా. ఒకవేళ ఉదయకాలంలో ఏదైనా కొన్ని ఒత్తిడి పనులను బట్టి మర్చిపోతే మధ్యాహ్నం లేకపోతే రాత్రికైనా తిరిగి అవి లేకుండా నేను ఉండను.
కనుక అట్లా నేను కోరుకుంటాను. పోయిన వారం కూడా విన్నాం కదా, ఏం ధరించుకోవాలా? ఏ మనసు? సిద్ధ మనసు జోడి ధరించుకుని నిలబడతా. ఎవరి ముందు నిలబడతా? ఎవరి ముందు నిలబడతా? ఎవరి ముందరా? సాధారణ ముందు కూడా నిలబడతా. రా చూస్తాం నీ సంగతి ఏందో. దా నేను దేవుని బిడ్డను. ఏమనుకున్నావో, నా ప్రభు రక్త విషయాన్ని కొనుక్కున్నాడు. నా ప్రభు, నా రాజు, నా కొరకై నడుగుగా మానవుడుగా పుట్టి నా కొరకు ప్రాణం ఇచ్చినవాడు. ఆయన రక్త విషయాన్ని కొనుక్కున్నాడు. నా కొరకై నా యొక్క సమాధాన శిక్ష నా ప్రభు శిలువలో భరించినాడు. నా శిక్ష నా ప్రభు శిలువలో భరించినాడు. నన్ను ప్రేమించినవాడు. నీ మాట వినను, యేసు ప్రభు మాటే వింటా. నువ్వు ఎన్ని యుక్తులు కుయుక్తులు కనుకో, నేను నీ మాట వినను, నా దేవుని మాటే వింటా. ఇది సమాధాన సుమార్తమైన సిద్ధ మనసుడు జోడి నేను ధరించుకున్నా. ఎవరైనా నన్ను ఏమన్నా నేను క్షమిస్తా. నన్ను ఏమన్నా అన్నదాని మాటలు మాట్లాడినా నేను క్షమిస్తా. నేనేమన్నాను, నేను క్షమిస్తా. నా ప్రభు నేర్పాడు అన్నమాట. అది నా వాళ్ళు కూడా, నా పితరులు కూడా, నా పేతులయ్య, మరి నా అపోస్తులుడు ఎవరు, పౌలయ్య నాకు నేర్పినారు. స్టెఫెను, వీరందరూ నేర్చుకున్నారు ప్రభు దగ్గర. నేను నేర్చుకున్నాను. క్షమించాలని నాకు నేర్పినాడు, నేను నేర్చుకున్నాను. ఆ సిద్ధ మనసు నాకు ఇచ్చినాడు. కనుక ఆ వినుటకైనా సిద్ధ మనసు నాకు వచ్చేసింది కదా. వినుటకు సిద్ధ మనసు కలిగి నేను ప్రభు చెప్పే ప్రతి మాట, ఈ గ్రంథంలో ప్రతి మాటకు నేను లోబడతా, విధేయత చెప్తా. అది నాకు కావాలని కోరుకుంటా. కనుక నేను సమాధాన సువార్తను సిద్ధ మనసు జోడిని ధరించుకున్నాను. నేను నిలబడినా. ఎందుకు? నన్ను నిలబెట్టేది ప్రభువే. తోసేవాడు కూడా ఒకరు పడదయబడటం, కట్టబడట ఎవరి వశము? దేవుడి వశము. నా వశము ఏం లేదు. కనుక నన్ను కట్టుటకు నమ్మకమైన వాడు, సజీవమైన రాయ బండ మీద కదా నన్ను కడతా ఉన్నాడు. ఎందుకు? నేను వాక్యములకు విధేయత చూపిన నన్ను కట్టుకుంటూ వస్తున్నాడు. దేని కొరకు? ఆత్మ సంబంధమైన మందిరముగా, అంటే నేను దేవునికి నివాసస్థలంగా నన్ను కడతా ఉన్నాడు. నా హృదయాన్ని, నా జీవితాన్ని కడతా ఉన్నాడు. ఎందుకు? నేను దేవుడికి నివాస స్థలంగా ఉండటకాయ. కనుక నేను కట్టబడుతున్నా. కనుక మనసును నువ్వు చెడగొట్టుకుంటే చెడిపోతుంది. మనసును ఎవరు చెడగొట్టుకుంటారు? నేనే చెడగొట్టుకుంటా. ఏడవుతారులే, ఎవరు జీవిస్తారులే, ఎవరు వాక్య ప్రకారం బతకలేదులే, అది ఉత్తదిలే. ఇది సైతాన్ నిన్ను అంత ఉద్దదిలే సైతాన్ నిన్ను ఏం చేస్తుంది? వాక్యంలో తప్పించి నిన్ను మోసపరుస్తూ, ఆత్మ నీలో ఉంది కనుక నువ్వు మోసపోతున్నావు. అయితే నిజమైన దేవుడు విశ్వాసి నన్ను కట్టుటకై దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, నన్ను కట్టువాడు. నేను కాదు కట్టేది. సల్మోన్ కంటే గొప్పవాడు నా ప్రభువు. సల్మోన్ ఏం కట్టాడు? భౌతికమైన మందిరాన్ని కట్టాడు. సల్మోన్ ఏం కట్టాడు? భౌతికమైన మందిరాన్ని కట్టినాడు. ఏం కట్టమా పిల్లలు నడిపేది? ఎవరు నడిపించేది? చూసినా ఎడికి పెట్టుకోవాలి. సొలొమోను భౌతికమైన మందిరాన్ని కట్టినాడు. దేవుని వాక్యం మీద మనసు ఉంచారు, జాగ్రత్త. కనుక భౌతికమైన మందిరం కట్టాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు? సొలొమోను కంటే గొప్పవాడని నేను అంటాను. ఎందుకు? ఆత్మ సంబంధమైన మందిరము కట్టువాడు ఆయన. కనుక నువ్వు నేను ఒప్పుకొని, ప్రభువా నన్ను నీకు ఆలయంగా నన్ను కట్టుకో అని నీ మనసు నాకు ఇచ్చి నన్ను మందిరంగా కట్టుకో. ఎందుకు ఆయన మనసు కావాలి? ఆయనలో దేవుని విరుద్ధమైన మనసు ఒకటైనా చూపగలరా? ఎవడైనా చూపలేడు. చదవండి వచనము 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము, క్షమించండి, లూకా సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా 46 వచనం, 8:46.
నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును? స్థాపించును. నేను సత్యము చెప్పుచున్నాను కదా, మీరెందుకు నన్ను నమ్మరు? నమ్మరు. కనుక ఆయన సత్యమే చెప్పేవాడు, అబద్ధం చెప్పేవాడు కాదు ఆయన. కనుక నాలో పాపం ఉందని ఎవడైనా చూపించగలడా? ఛాలెంజ్ చేసినాడు ప్రపంచానికి ఛాలెంజ్ చేసినాడు. చాలా మంది కూరుకున్నారు ఆయన తప్పుపట్టి, ఆయన గ్రంథము చదివి తప్పుపట్టాలని చూసినారు. కానీ అందరూ ఒకనాడు ఆయన పాదాల దగ్గర తిరిగి సాగిలపడినారు. ప్రభా నన్ను క్షమించుము, నేను తప్పుపడాలని చూసినాము, నాలో తప్పు ఉంది కానీ, నాలో పాపం ఉంది కానీ నీలో పాపం లేదు అని వారు పశ్చాత్తాపడి తిరిగి ప్రభువును నమ్ముకుంటూ వచ్చినారు. కనుక ఆయనలో ఏ దోషము లేదు. కనుక ఆయన ఎక్కడికి సిద్ధపడుతూ వచ్చినాడు? పరలోకానికి సిద్ధపడుతూ వచ్చినాడు. ఏ కల్మషము లేనివాడు. చదవండి. హెబ్రీయుల రాసిన పత్రిక నిర్దోషియు నిష్కల్మషుడును ప్రత్యేకంగా ఉన్నవాడు, మిక్కిలి హెచ్చైనవాడు. 7వ అధ్యాయంలో 26వ వచనం. అందరూ చదవాలా? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఇంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కనుక ఈయన మనకు సారినవాడు. ఈయన మనకు సారినవాడు. చూసిన కన్నా ముందుకురా, నువ్వు పిల్లలకి చూస్తారా? ముందుకురాను. నువ్వు ఇప్పుడు 2 వారాలు రాక, ఇప్పుడు వచ్చినావు, ఈ వారం వచ్చినావు. వాక్యం మీద ధ్యానం పెట్టాలి, వాక్యం మీద గురి పెట్టుకోవాలి. కనుక ఈయన ఎవరు? పవిత్రుడును, ఎవరు? నిర్దోషియు, అంటే ఏ దోషము లేనివాడు, నిష్కల్మషుడు, ఎక్కడ కానీ కల్మషం లేనివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అది ఆయనకున్న సాక్ష్యం. కనుక అట్టి మనసులో వారి యొక్క మనసు కదా మనకుంటే మనం కూడా ఎట్టుంటాము? మనం కూడా పవిత్రులము, నిర్దోషులము, నిష్కల్మషములు, పాపంలో చేరక ప్రత్యేకంగా భూమి మీద బతికి సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా ఉండగలము. అటువంటి సాక్షిగా నీవు కూడా ఉండగలవు. అటు నేను సాక్షిగా నిలబెట్టుటకు ప్రభు సమర్థుడు, నువ్వు కాదు, నేను కాదు. అందుకొరకే అట్లా నువ్వు ఉండాలని ఆయన మనసు నీకు ఇస్తున్నాడు, ఆయన ఆత్మను నీకు ఇస్తున్నాడు, ఆయన వాక్యం నీకు ఇస్తున్నాడు, ఆయన కృపను నీకు ఇచ్చినాడు, ఆయన శక్తిని నీకు ఇచ్చినాడు, ఆయన బలమును, ఆయనలోని బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు నీలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకన్నీ తన దివ్యమైన ఆ దివ్య లక్షణాలన్నీ నీకు ఇచ్చి అటువంటి వ్యక్తిగా భూమి మీద నువ్వు కనబడిన ఆయన నా తరపున, నువ్వు కనబడి బిడ్డ నా తరపున అటు కనబడమ్మా, అటు కనబడిన ఆయన అట్లుండదు. మీరు నా సాక్షులుగా ఉండదు. నీకోసం అన్ని ఇస్తున్నాయినా, నీకేం తక్కువ చేయను బిడ్డ, ఏం తక్కువ చేయను అయినా. నా కొడుకు, నా మనసు కలుగు, నా ఆత్మను, నా శక్తిని, నా బలాన్ని, నా జ్ఞానము, నా ప్రేమ అన్నీ నేను దారిపోతున్నాయినా. అన్నీ నా వల్ల బతకనికి నా ఎన్ని నీకు ఇస్తున్నాయినా. నా ఎన్ని నీకే. నేను అట్లా బతికినాను, నువ్వు అట్లా బతుకున్న కొరకై నా ఎన్ని నీకు ఇస్తా బిడ్డ. నువ్వు బతుకున్నాయినా, నువ్వు బతుకోడు, నువ్వు బతుకున్నావు, నా మాదిరి బతుకున్నాయినా భూమి మీద. అది దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క కోరిక. కనుక అట్లు జీవించుటకాయ నేను తీర్మానం చేసుకోవాలి. నీ మనసే నాకు కావాలి, అది నాకు కావాలి. కనుక దాన్ని ఆయన్ని ఈ మాటలు పక్కన పెట్టి నీ లోక సంబంధంగా నా కొడుకు అది కావాలి, నా బిడ్డకి ఇది కావాలి, నాకు ఇది కావాలి, అవి కావాలా, ఇవి కావాలి, వాళ్ళ ఇంట్లో అయింటే నా ఇంట్లో ఇవి లేవు, వాళ్ళ ఇంట్లో అయింటే నాకు ఇంట్లో ఇవి లేవు. ఇదే రోత పెట్టుకున్నాం మనం. నాయన నా నాట్యము నా నీతిని వెతుకరా, నీకేం తక్కువ చేస్తాను నేను, నా బిడ్డగా నీకు తక్కువ చేస్తాను నేను. కనుక ఆయన అపారమైన ప్రేమతో అన్ని బోధించి
ఈ గ్రంథంలో గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. గ్రంథంలో గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. లేవికాండము 26వ అధ్యాయము 11వ వచనం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉండును, మీరు నాకు ప్రజలై ఉండును. కనుక మందిరము నా హృదయము నీకు నేను మందిరముగా ఇచ్చి ఉన్నాను. నా హృదయమే నీకు ఆలయము, నేనే నీకు దేవాలయము. నువ్వు నాలో నివసించుము, నాలో ఉండుము. నేను ఆయనకు ఆలయంగా ఉంటే నా యందు ఆయనకు అసహ్యం వస్తుందా? నేను దేవునికి ఆలయముగా ఉంటే నేను దేవునికి అసహ్యంగా కనబడతానా? అయ్యా నా హృదయంలో నువ్వు ఉన్నాయా, నన్ను విడిచిపెట్టి పోవాకయ్యా, నీ బాధ పడుకుంటున్నా అని అడిగితే ఆయనకు నా మీద అసహ్యం అనిపిస్తుందా? అంటారా? అనగలరా? అన్నాడు. మాట్లాడింది, ప్రభువా నా ఇంట్లో ఉండు, నీ దాసాలను దాటిపోవాకు, ఇక్కడే ఉండు, మీకు అందరికీ భోజనం చేస్తా, అయ్యా ఇక్కడే ఉండు అడిగిందా? ఉన్నాడా? నీకాడ ఉంటున్నా, నువ్వు ఏడా మాట దాని అడిగందని ఊరికంగా మాట్లాడదంటావు అన్నాడా? అనలే ఆయన, అట్లనలేదు ఆయన. కనుక గమనించాలి, మనము ఆయనకు అసహ్యము కాకుండా ఉండాలంటే మనలో ఏమిటా? దేవుడికి మందిరముగా ఉండాలి, దేవుడికి నివాసంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము లాస్ట్ వచ్చిన చదవండి. లాస్ట్ వచ్చిన 2. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసముగా కట్టబడుతున్నారు. కనుక నేను దేవునికి నివాసముగా కట్టబడుటకై నేను రాయా అక్కడలు నన్ను కట్టు. ఎందుకంటే నీకు నివాసంగా నన్ను మార్చుకో. నా హృదయమును మనసును నా మనస్సాక్షిని సమస్తమును మార్చుకో. నువ్వు వచ్చి నన్ను మార్చుకో. నేను మారలేను, నేను మార్పు చెందలేను. నా బుద్ధి చెడ్డది, నా మనసు చెడ్డది, నా నాలో అన్ని శరీరక్రియలే ఉంటాయి. నువ్వు వచ్చి నాలోని శరీరక్రియను చంపి నీ ఆత్మ చేత ఆత్మ సంబంధమైన బిడ్డగా నీకు నివాసంగా నన్ను కట్టుము. కట్టాలా? ఆయన కట్టకుండా ఎవడు కట్టబడలేడు. దేవునికి నివాసస్థలంగా మీరు కట్టబడుతున్నారు. ప్రభు కాడికి వచ్చిపోయేది కాదు, నీవు ఆయనకు నివాసస్థలంగా కట్టబడాలి. అది దేవుడికి కోరుకునేది. అప్పుడు మన యందు ఆయనకు అసహ్యత రాదు. అప్పుడైనా ఇమ్మానుయేలు ప్రభు ఎందుకోసం పుట్టాడు? సదాకాలము మీతో కూడా ఉండుటకే పుట్టాడు కదా, నాతో ఉండుటకే పుట్టినాడు. నాతో ఉండుటకు నేను అసహ్యంగా అన్యాయమైన అక్రమమైన ఆలోచనలు తలంపులు నేను చూసుకుంటూ శిలలో ఏంటియో చూస్తూ ఎప్పుడు సెల్ల పెట్టుకొని ఎప్పుడు అదే ధ్యానంతుంటే నేను ఆయనకు ఇష్టడుగా ఉంటానా? ఉండలేను. కనుక ఆయనకు నేను ఇష్టడుగా ఉండాలంటే ఆయనకు నేనేమైనా నివాసనంగా విశ్వాసంతో దినదినము వేడుకుంటున్నాను. నీ కట్టుకో, నీ పద్ధతిలో పడి నేను పెరుగునట్లు, నీ నడక నేను నడుస్తున్నట్లు ప్రభువా సాయం చేయి. నీతో నేను నడుస్తా, చేయి పట్టుకో, నడుస్తా పట్టుకో, నన్ను నడిపి, నీ ఆత్మచేత నన్ను నడిపి. అట్టు మనం నడిచినప్పుడైతే దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను ఏమొద్దులే ఇసు, నేను నడుస్తా. ఎట్లా నడుస్తావు నువ్వు? ఎట్లా పోతావో. కనుక అట్టు కాదు. కనుక
నివాసస్థలంగా ఉండాలి. ఆయన రక్తమును కోరుకుంటూ, ఆయన రక్తంతో కడగబడుతూ, ఆయన వాక్యాలు కోరుకుంటూ, ఆయన ఆత్మను, ఆయన మనస్సును, ఆయనకి జ్ఞానము, ఆయన బుద్ధి, వివేక అన్ని కోరుకుంటూ నీ వలే నేను బతకాలని ఆశపడుతున్నా. నా ఆశ అంతా అదేయా, నీ మాదిరి భూమి మీద బతకాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే నా అపోస్తుడు ఆయన నాకు నేర్పినాడు. నేను ప్రభువుని నడుచుకున్నాయా, నా సొంతము నేను నా సొంతము నేను నడవలేదయ్యా, నేను ప్రభుని చూసి నడుచుకున్నా. అంతే, మనం అందరం అట్టి నడుచుకోవాలి, అట్టి నడుచుకుందాం అని నేర్పించిన నా అపోస్తుడు ప్రభా, అట్లా నేను కూడా నీ వల్లే బతుకుతాయి. నీ అన్ని నాకు దయచేయి, నీ అన్ని నాలో నింపు, నీ మనసు నాకు దయచేయి, నీ ఆత్మను, నీ శక్తిని, నీ బుద్ధి, విజ్ఞానం, సరసంపదలు, నీ ప్రేమను, నీ కనికరము, నీ వాత్సల్యము ఇవన్నీ నాలో ఉండాలి. అప్పుడే నేను ఒకరిని ప్రేమించగలను. లేకపోతే ప్రేమిస్తావా? ప్రేమించలేము. ఆయన వల్లే బతకలేము. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమందు మన ప్రభు ఎవరు? సాత్వికమైన మనసు కలవాడు. కదండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ముగిద్దాం. 6వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను ఆత్మ సంబంధులై మీలో ప్రతివాడు తామును శోధింపబడుదురేమో అని తమ విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. కనుక నా ప్రభువు నన్ను మంచి దారికి ఇచ్చాడు. ఎటువంటి మనసు గలవాడు? అది సాత్వికమైన మనసు గలవాడు. ఆయనను పాపములో పడిన నన్ను తన మార్గంలోకి తీసుకొచ్చినాడు, తన యొక్క మంచి మార్గంలోనికి తెచ్చినాడు. నేను కూడా అట్లు చెడిపోకుండా, నాశనం అయిపోకుండా ఏం చేయాలా? నాకు కూడా ఏ మనసు కావాలా? దీన మనసు గలవాడు, సాత్వికమైన మనసు గలవాడు, వినయ మనస్కుడు. ప్రభు ఎవరు? వినయ మనస్కుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. కన్నీళ్లతోనూ రోదలతోనూ కదా శరీరధారైన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన అంగీకరించబడెను. విధేయత, వినయ మనస్కుడే. కనుక ప్రభువుకు విధేయత, వినయం ఉంది. కనుక వినయ మనస్కుడు కనుక ప్రతి వాక్యానికి లోబడుతూ వచ్చినాడు. మేకులు కొట్టాలంటే కొట్టించుకున్నాడు. ఈ ముఖం మీద ఉమ్మి వేయాలంటే ముఖాన్ని అట్లే అప్పగించినాడు, ఉమ్మి వేసుకున్నాడు. అట్లా తొలగలే. ముళ్ళకిరీటం పెట్టాలని రాయబడితే ముళ్ళకిరీటం కోసం తలనిచ్చినాడు. వీపుడు కొట్టబడాలంటే వీపుడు ఇచ్చినాడు పట్టుకోనికి. ఏమి రాయబడిందో దానికి వినయంతో లోబడుతూ, వినయ మనస్సు కనుక దానికి లోబడుతూ ఇచ్చినాడు. యెషయా గ్రంథము 57:15 త్వరగా చదవాలి, సాయం చేయండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు. నేను మహోన్నతుల స్థలంలో నివసించువాడను. ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకై వినయము గల వారి యుద్ధము, దీన మనసు గల వారి యుద్ధము. కనుక ప్రభువు చెప్పిన మాటల్లో చాలా మాటలు ఉన్నాయి. నేను ప్రభువునందు, ప్రభువు నాయందు అనే మాటలు ఎన్నిసార్లు ఉన్నాయో ఇందులో గ్రంథంలో. కనుక వినయ మనసు గలవాడు ఏం చేస్తాడు? దేవుని తనకు నివాసస్థలంగా చేసుకుంటాడు. యోహాను రాసిన సువార్తలో 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నేను ఏకమై ఉండులాగున వీరును వీరి వాక్యం వినువారును అందరూ ఏకమై ఉండునట్లు మనము ఏకమై ఉండలాగున వారును
వినయ మనస్సులు కాకుండా దేవుడు ఎవరితో ఉండడు, ఎవరిలో ఉండడు. కనుక మనస్సు, మన యొక్క ప్రభు యొక్క మనస్సు దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, వినయ మనస్సు గలవాడు, వినయ మనస్కుడు, వినయ మనస్కుడు. కనుకనే ప్రభు దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు. మానవుడిగా పుట్టి తిరిగి తండ్రి దేవుడితో ఒక గొప్ప సంబంధము, బాంధము కలిగి ఉన్నాడు. కనుక మానవులమైన మనం కూడా ఆయనకి వచ్చిన, ఆయన విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి ఆయన సంఘంలో చేర్చబడిన మనం కూడా నేను దేవుడు ఏకమై ఉండాలి. బలం ఎందుకు ఇప్పుడు బలం ఎందుకు చేయబెడుతున్నాం? ఎవడు నా శరీరం తిరును, నా రక్తము త్రాగును, వాడు నా యందును నేను ఏకమై ఉండులాగున్నా. వేరువేరుగా కాదు, వేరువేరుగా కాదు. కనుక నీవు నేను అందరూ కలిసి దేవుడిలో ఏకమై ఉండడానికి ప్రభు ఇన్ని ఉపదేశములు, ఇన్ని బోధన చేస్తున్నాడు. ఇది పక్కన పెట్టి ఏందో మేము రక్షణ పొందినాం, మేము ప్రభు బిడ్డలము, మేము అప్పుడు పొందినాము, ఇప్పుడు పొందినాం అయి కాదు. నీవు దేవునితో ఏకమై ఉన్నావా, వేరువేరుగా ఉన్నావా? నువ్వు దేవునికి వినయ మనస్సుగా ఉన్నావా, వ్యతిరేకమైన మనసు గలవాడు ఉన్నావా, గర్వమైన మనసు గలవాడు ఉన్నావా? నీ మనసు దేవుడి మనసును చూస్తే అసహ్యపడుతుందా? దేవుడిని నువ్వు చూసినప్పుడు నువ్వు అసహ్యమైనవా అని కనబడుతున్నావా? చూడే, ఆలోచించుకో, ఆలోచించుకో. దేవుడికి అసహ్యమైనవా కనబడితే ఎంత బాధ వేస్తుంది ఆయనకు. ఆయన దగ్గరికి వచ్చి ఇన్ని వాక్యాలు, ఇన్ని బోధలు, ఇన్ని ప్రసంగాలు వింటూ ఉండి కూడా ఇంకా అసహ్యంగా ఉంటే ఎంత బాధ వేస్తుంది ఆయనకు కదా. ఎంతో బాధ అనిపిస్తుంది, కన్నీళ్ళు వస్తాయి ఆయనకు. అట్లుండరాదు, అట్లా కాదు. నా మధ్యలో మీ మధ్య ఉంచినాను, మీ మీద నేను అసహ్యపడాను, నీ మధ్య నడుస్తా, మీతో ఉంటా. నేను ఇమ్మానుయేలు కదా, మీతో ఉంటా. అందుకొరికే పుట్టా. నువ్వు భయపడాకు, దిగులు కూడా నాకు. నీ దిగులు యావత్తు యో నా మీద వేయి, నా మీద వేయమ్మా, నేను చూసుకుంటా. నువ్వు ఎందుకు దిగుపడతావు? నువ్వేం చేసుకుంటావు? నీ ఎత్తు తక్కువ ఉండవు, 3 ఎత్తు చేసుకుంటావా? చూస్తావా? చేసుకోలేము, మనం ఏం చేసుకోలేము. కనుక మనము అటు దేవుడితో వినయ మనస్కులంగా ఉండాలి. కొందరు చూస్తాం రాజుల గ్రంథము మీకు కదా ఏం చెప్పినాము, దావీదు చూసి ఆనాటి కాలంలో దావీదు వలె బతకరా అని రాజులందరికీ చెప్పినాడు. నా కుమారుడైన, నాకు ఇష్టమైన దావీదు వలె జీవించమని చెప్తే ఒకడు కూడా జీవించలేకపోయినాడు కదా, ఒకడు కూడా జీవించలేకపోయినాడని బాధపడినా చూద్దాం రండి. దినవృత్తాంతముల గ్రంథము 26 చదవండి 16 త్వరగా ముగిద్దాం. సుత్తీమునకును ఓసాకును పడమటి తట్టుననున్న శల్యకెతు గుమ్మములకు ఎక్కువ రాజు మార్గమును కాచుటకు చీటి పడెను. తూర్పున లేవీయులైన అరుగును. దినవృత్తాంతములు 2వ గ్రంథము క్షమించాలి, నేను చెప్పలేదు 2వ గ్రంథమని 26:16. ఏమైంది? మనసులో గర్వం ఉంటుంది. ఎవరికి? విశ్వాసులకే. ఏమనుకుంటున్నారో విశ్వాసులకే గర్వం ఉండేది. ఎవరికి? ఈయనెవరు? రాజు. ఎట్లా బతికినాడు? ఎంత ఘనంగా బతికినాడు? ఎంత బాగా బతికినాడు? చదవండి 26:4 వచనం. యథార్థంగా ప్రవర్తించును. విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించిన కాలమందు దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినాడు, గొప్ప అయినాడు. అయితే స్థిరపడి నాకు ఏం చేసినాడు? గర్వించి ఏమైందమ్మా? చెడిపోయినాడు. అది ఎక్కడ గర్వం ఉంది? ఎక్కడ గర్వం ఉంది? ఎక్కడమ్మా? కన్నులో గర్వం ఉందా? ఎక్కడ గర్వం ఉంది? మనసులో గర్వించి, మనసులో
కనుక మనసులో గర్వం వస్తుంది. గర్వము భయంకరమైన గర్వం ఎవరికి? లోకస్తులు నాకు చెప్పింది ప్రభు, దేవుని నమ్మిన బిడ్డలకే గర్వం ఉంటుంది. గర్వము భయంకరం. గర్వం ఉండి లెక్క చేయకుండా దేవుని వాక్యం పక్కన పెట్టి నేను ధూపం వచ్చేమి, నేను పెద్ద ధూపం, నేనేస్త ధూపం, ధూపం ఎందుకు నేను ధూపం పట్టుకుపోయాడు. పోవాలి 8 మంది ఎంతమంటారు, 8 మంది యాజకులు ఎంతమంది, నీకు అధికారం ఇయ్యలే దేవుడు, నీకు రాజుగా పెట్టి అదూసుకును ఆడండు, ఇక్కడికి వచ్చి చేసి నీ పని కాదు, ఇది నీ పని కాదు, ఆగు ఆగు కేకలేసిన వెనకపోయా ఇక శ్రీ మందరించినాడు. అయితే కోప్పడితే తిరిగి చూసినాడు. చూస్తే నువ్వు ఏం కుష్ఠపడ పుట్టింది, తెల్లగా పుట్టింది, కుష్ఠపడ వచ్చింది అంటే ఆండే పుట్టింది, కుష్ఠరోగం వచ్చేసింది. కుష్ఠరోగి మందులోకి రాకుండా పెట్టుకో 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 పెట్టుకో. తిరిగి పశ్చాత్తాపడలే. ప్రభువా దావీదు మరి పశ్చాత్తాపడినా, ప్రభువా నేను పాపం చేసిన, నేను గర్వంగా ఉన్నా, నా మనసులో గర్వం వచ్చింది, నేను తప్పైనా తప్పు చేసిన, క్షమాపణ అడగలే, క్షమాపణ కొనుక్కోలే అంటే మందిరానికి పోకుండా ఉంటూ వచ్చినాను. అది ఘోరమైన జీవితం, భయంకరమైన జీవితం, గర్వం మనిషికి. కనుక చాలా మంది మనసులో ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఎంతో గర్వంగా పైకి వినయ అన్ని బాగా చెప్తారు, లోపల భయంకరమైన గర్వం ఉంటుంది. కనుక దేవా నా హృదయంలో నా మనసులో ఎక్కడ గర్వం ఉందో లేక ఎక్కడ భ్రమ ఉందో దాన్ని తొలగించు, నాకు వినయ మనస్సును దీన మనస్సును ప్రేమతో నాకు అనుగ్రహించు. సాత్వికమైన మనస్సు నీ మనస్సే నాకు దయచి వేరేదొద్దు నాకు. అట్లు విశ్వాసముతో ఆయన మనసును కోరుకుంటే ఆయనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. గర్వ మనస్సు కలిగిన వాడు. చదవండి దినవృత్తాంతములు 32:24. రాలేదు. మనసులో ఏముంది? ఆయన మనసులో ఏముంది? గర్వం ఉంది, గర్వం ఉంది. కనుక హిజ్కియా మనసును గర్వించి 25 వచ్చినమ్మా 25 వచ్చిన మనసును గర్వించి ప్రవర్తించదన్నా వారి మీదకి కోపం వచ్చింది. అయితే తిరిగి క్షమాపణ వేడుకున్నాడు. హిజ్కియా క్షమాపణ వేడుకున్న ప్రభా క్షమించు దయచు అడుగుతూ వచ్చినాడు. క్షమించినాడు. కనుక ప్రభు యేసుక్రీస్తు నామములో మనము క్షమాపణ వేడుకుంటే క్షమించబడతాం. అయితే ఈ దినం ఏంటంటే వాక్యం ఏంటంటే నువ్వు బతికినంత కాలము ఎవరి వలే? క్రీస్తు వలే బతకాలి. క్రీస్తు మనస్సు కలిగి బతకాలి. దేవుడు నిన్ను చూస్తే అసహ్యపడకూడదంటే, దేవుడు మనం చూసి అసహ్యపడకుండా ఉండాలంటే మనం ఎవరిగా ఉండాలి? దేవునికి ఆలయముగా ఉండాలి, దేవునికి నివాసస్థలంగా ఉండాలి, దేవుని మనలో చేర్చుకోవాలి, దేవుని వాక్యము మనలో ఉంచుకోవాలి. కనుక దేవుని వాక్యము లేకుండా, ప్రభు నీలో లేకుండా, ఆయన మనసు లేకుండా నువ్వు ఉండడము, నీవు దేవుని కొరకు బతకడము అసాధ్యము. కనుక నేను దేవుని బిడ్డనే చెప్పుకుంటూ నేను కూడా అంటున్నా, నేను దేవుని బిడ్డలో పో ఎవరు మాకు సాగు మాకు కూడా దేవుడే పో. ఎట్లయితే నీకు దేవుడికి ఒక చట్టం ఉంది, దేవుని చట్టం ఉంది, దేవుడు నిర్ణయించిన న్యాయం ఉంది. ఆ న్యాయము ఏం చెప్పాడు? యోహాను రాండయ్యా, పాపాలు ఒప్పుకున్నాయా, క్షమించబడతారు, రాండయ్యా, నీకు మారుమనసు వస్తుందా, మనసు మారిపోతుంది, నీ పాపాలు క్షమించబడతాయి, ఇక మీద దేవుడి బిడ్డలుగా బతుకుతారు, రాండయ్యా బాప్తిసం పొందులని అని పిలుస్తా ఉన్నాడు. ఎవరు పోలే? పరిశీలను, శాస్త్రులను, ధర్మశాస్త్ర ఉపనిషత్తులను, దేవుని సంకల్పమును
నిరాకరించి మాకు తెలుసుమో దేవుడు మాకేంటి బాప్తిస్తాం మాకు తెలుదా మేము పిల్లప్పుడే బాప్తిస్తాం పొందినాం పో యాడ పొందినావు ఎప్పుడు నీ పాపాలు ఒప్పుకున్నావు పిల్లప్పుడు ఎప్పుడు ఒప్పుకున్నావు ఒక్క నువ్వు ఎంతమంది నీ పాపాలు పిల్లప్పుడు ఒప్పుకున్నావు ఇప్పుడు బాబు చేతిలో ఇక్కడ పెట్టుకుంటారమ్మా ఎస్పీసీ గురువులు వాళ్ళు సిఎస్ఐ పెట్టుకుంటారు చేతిలో ఇది పెట్టుకొని ఇంట్లోకి ఏం పేరు పెట్టాలా అడుగుతారు పౌలని పెట్టు ఇంకా పౌలని పేరు పెట్టేప్పుడే బాప్తిసం కూడా నిన్నుదా వీనికి ఈ దినము బాప్తిసం ఇస్తున్నాం తండ్రి యొక్క కుమారుడు యొక్క యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తున్నామని బాప్తిసం శరీరం వారు ఇస్తే ఆ పిల్లోడు పాపం ఒప్పుకున్నాడా ఏం చేయాలా యోహాను దగ్గరికి వచ్చి ఏం చేసినారు తమ పాపంలో ఒప్పుకొలుసు బాప్తిసం పొందినారు ఆడు ఒప్పుకున్నాడా నాకు కూడా అట్లా ఇచ్చినారు నేను ఒప్పుకునేనా నేను కూడా మాకు దేవుడు ఉన్నాడు పో మేము పిల్లప్పుడే పొందినాం పో మాకు తెలుసు పో ఏం తెలుసు కొట్టేది తెలుసు తిట్టేది తెలుసు ఏం తెలుసు పాపం చేసేది తెలుసు ఏం తెలుసు పశువులుగా జీవితం తెలుసా పవిత్రమైన జీవితం తెలుసా దేవుడిని సంతోషపెట్టే జీవితం తెలుసా కనుక మనము నేనేం మాట్లాడుతానంటే దేవుని అన్ని విషయాల్లో సంతోషపెట్టే జీవితం ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు మనస్సు కలిగినప్పుడే ఆయన వల్లే బతకనికి ఆయన వల్లే ప్రభువును సంతోషపెట్టేకి ప్రభువును చూసి ఏమన్నాడు ఈయన ప్రియకుమారుడు ఆ మాట నేనేది వాళ్ళు పడుకోద్దా ఆ మాట నిన్ను గురించి పడుకోద్దా ఈమె నాకు ప్రియకుమారుడు సాక్ష్యము దేవుడు నిన్ను పడుకోద్దా అదా పలకాలి ఈయన నా ప్రియకుమారుడు ఏమైంది నేను ఆనందిస్తున్నాను ఆనందం కలగాలి నీలో దేవుడు ఆనందించాలి అదే ఎవరు మాట్లాడింది కళ్యాణం మాట్లాడలే అట్లా మాట్లాడకండి దేవుడు మన యందు ఆనందించిన కదా ఆ దేశంలో మనకు ప్రవేశపెడతారు వారు మనకు ఆహారం అవుతారు వారి నీడ వారి మీద నుంచి తొలగిపోతుంది దేవుని సంతోషపెట్టే మనసుకు నా ఆరంభ దినాల్లో ఎక్కడికి పోయినా కానీ ఇదే ప్రార్థన కొన్ని ఏళ్ళు ఇదే ప్రార్థన చాలా మంది ఏంటారు ప్రభా నేను అన్ని విషయాల్లో నేను సంతోషపెట్టేవాడిగా నన్ను దీవించుము ఆస్వాదించుము అంట సేవల గుడికి కూడా ఈ మాట వాడుతూ ఉంటా ప్రభా నేను పొడిచిన సేవకులందరము మేమందరం నిన్ను అన్ని విషయాల్లో సంతోషపెట్టే వారంగా మమ్మల్ని సరిచేసి పంపము అని ప్రార్థన చేస్తాంట చాలా మంది పౌరన్నా నీ ప్రార్థనే ప్రార్థన జయపౌరన్నా నీ మాట ఎలిగినట్టు వస్తుంది మాట అంటారు కొంతమంది అట్టే పడ్డాను నేను ఏంటి పట్టుకున్నాను నేను ప్రభు నమ్మకంతో బాధపెట్టింది ప్రభులోకి వచ్చి బాధపెట్టింది నా వల్ల దేవునికి ఏం ఆనందం కలిగా నా వల్ల దేవునికి ఏం కలిగిందయ్యా ఏం కలిగింది నా వల్ల నా పాపములను క్షమించి తన రక్తంతో కడిగి తన బిడ్డగా తెలుసుకొని తన సంఘకెత్తుకొని ఎప్పటి వరకు ముదిమి వాచు పడకు నిన్ను ఎప్పటి వరకు ఇప్పుడు బాప్తిసం ఎప్పటి వరకు ముదిమి వచ్చే వరకు ఎవరు ఎత్తుకుంటారా మొదలు మీ తన ఎత్తుకో మీ తన ఎత్తుకో పోనీ మీ మామ ఎత్తుకున్నాను మీ మామ ఎత్తుకుంటారా మీ సినిమా ఎత్తుకున్నాను నడిపమ్మ ఎత్తుకున్నాను ఎత్తుకుంటారు మీ ఆయన ఎవరు ఎత్తుకుంటారు నీకు ఎంతమంది పడుకున్నారు రజమక్క 4 ఎవరైనా ఎత్తుకుంటాడా ముస్లింలు అయితే ఏమవుతుంది ముస్లింలు అయితే బరువు అవుతుంది అందరికీ బరువు అవుతుంది దేవుడికి బరువు కాదు కనుక అట్టి ప్రేమ గల రక్షకుడికి నువ్వు సంతోషపెట్టే జీవితము నీ ద్వారా దేవుడికి కలగాలి నీ ద్వారా దేవుడికి సంతోషపెట్టే మనసు నీకు దేవుడికి సంతోషపెట్టే మనసును కోరుకో ఆయన సంతోషపెట్టాడు మనం కూడా ఆయన వల్లే మన కొరకు ప్రారంభించి కనుక మనం ఏం ఎట్లుండాలి జీవించమని ఎక్కి మీదట తమ కొరకు కాక తమ కొరకు ఈ మాట ఎన్నిసార్లు వింటాం దాన్ని పక్కకు దొప్పి నువ్వు దాన్ని కోరుకుంటాం కదా అంటే చేరాలు
అట్లా చేయరాదు. ఆయన కొరకు జీవించటకైతే ఆయన మనసును, ఆయన శక్తిని, ఆయన ఆత్మను, ఆయన జ్ఞాన వివేకులను, ఆయన ప్రేమను, ఆయన స్వభావమును, ఆయన సాత్వికమును, ఆయన యొక్క సిద్ధ మనసును, ఆయన యొక్క దీన మనసును, వినయ మనసును మనం కలిగి జీవించటకై మనము మంచి తీర్మానం చేసుకున్నాం. నీ మనసే అట్లే నాకు కావాలా, అట్లే నేను కోరుకుంటున్నా. బలలే కూడా దానికోసం వస్తున్నా. దేనికోసం బల దగ్గరికి నేను దేనికోసం వస్తున్నా? నీ మనసు నాకు కావాలని వస్తున్నా, నీ శక్తి నాకు కావాలని వస్తున్నా, దానికోసం నీ బల దగ్గరికి వస్తున్నా. నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉండు. నేను నాకు అయింది, నాకు ఇచ్చే. పేతురు అంటాడు, ఒక చక్కని మాట అంటాడు. నాకు ఆ మాట చాలా ఇష్టం. చదువుకుంటా, ముగిద్దాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ మనసు కావాలా మనందరికి? ఏ మనసు? ఏక మనసు అంటే ఏమిటి? అందరికీ దేవుడి మనసు. నా మనసు నీకొద్దు, నీ మనసు నాకొద్దు. ఎవరి మనసు కావాలి మనకు? ఆయన మనసు కలిగి ఏక మనస్కులై. ఇది ఉంటేనే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, వారి ఇబ్బందులు ఉంటే వాళ్ళ కోసం మొదలుపెడతాం, మా శరీరానికి సాయం చేస్తాం, ఆర్థికంగా అన్ని విషయాల్లో సహాయపడతాం, ఆదుకుంటాం. దేవుడు మాలో ఉన్నాడని చూపిస్తాం. లేదంటే స్వార్థం ఉంటుంది. ఆ మనసు లేకపోతే స్వార్థము. చదువు కొనసాగించు. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందొచ్చు. సహోదర ప్రేమ. ఏం చిత్తము? కరుణాచిత్తులు. ఈ చిత్తం కాదు ఇది. దేవుని చిత్తం కాదు. ఏ చిత్తం ఇది? కరుణాచిత్తులు, వినయ మనస్కులైనడి. ఎందుకు పిలిచినారు మీరు? అందుకు ఈ విన్నాలా. ఊరికందరూ ప్రభు నన్ను ఆశ్రయించు, నన్ను దీవించండి. ఎంత వచ్చాయి నీకు? ఏ పక్క నుంచి వచ్చాయి? నువ్వేం చేయాలా? ఏక మనస్కులు కావాలా. ఆ మనసు నీకు ఉండాలా. ఒకరి సుఖ దుఃఖంలో పాల్పంచుకునే మనసు ఉండాలా. ఆ బాధపడ్డ కోసం ప్రార్థన చేసే మనసు ఉండాలా. సహోదరు ప్రేమ కలిగి ఉండాలా. కరుణాచిత్తులై ఉండాలా. వినయ మనస్కులై ఉండాలా. ఎందుకు ఇవన్నీ? ఎందుకు? నువ్వు ఆశీర్వాదములకు వారసులకై పిలబడుతుంది ఆయన. అందుకు తెలుసుకున్నాను ఆయన. అందుకు నేను ఆశీర్వదించాలంటే ఇవన్నీ నేను ఉంచుకోవిడా. ఇవన్నీ నేను పెట్టుకో. తప్పకుండా నా చేతిలో ఉంచి నిన్ను ఆశ్రయిస్తాను ఆయన. నిన్ను కాక ఎవరిని నేను ఆశ్రయించగలను? కనుక అట్లు మనము దేవుని కొరకు జీవించే దేవుని బిడ్డలుగా బలలో చేయబెట్టుకై పూనుకుందాం. ప్రార్థన చేసుకోండి.